అందరికీ నమస్కారం. నా పేరు గంధం మహేష్ నాయుడు. నేను ఆర్ఎంపీ డాక్టర్గా గత 20 సంవత్సరాల నుంచి పుట్టేపాలెం గ్రామంలోనూ క్లినిక్ పెట్టుకొని అక్కడే సేవా కార్యక్రమాల్లో వాటిల్లో నేను చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి జనాలకి ఏ ఇబ్బంది అయినా కానీ, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ మాట్లాడడం చేయడము, వాళ్ళలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళ సహాయం చేయడము, వాళ్ళు ఆహారం లేకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి నేను ఆహారం ఏదన్నా ఇవ్వడం కానీ, అట్లా కానీ రైస్ కానీ పప్పులు కానీ ఇట్లా కూడా కొంతమందికి నాకు శక్తి ఉన్నంతవరకు, నాకు తోచినంత వరకు నేను చేసిన దాంట్లోనే ₹1 సంపాదించిన దాంట్లోనే ప్రజలకంటూ ఒక పావల ఖర్చు పెట్టుకుంటూ నా శక్తి, నా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను చేసుకుంటూ వస్తున్న పరిధిలోని గౌరవనీయులైన పుట్టేపాలెము ఇందుపూరి శ్రీనివాసులు గారు నా సేవల్ని నన్ను గుర్తించి ఈయన్ని ఒక మంచి పొజిషన్లో తీసుకోపోవాలని ఆయన గౌరవనీయులైన పుట్టేపాలెంలోనే సర్పంచ్గా పోటీ చేసి దాదాపు ఒక 20 సంవత్సరాల చరిత్ర గల వ్యక్తి అతను. పుట్టేపాలెంలోనే సర్పంచ్ ఏకదాటిగా పోటీ చేసిన వ్యక్తి ఆయన. గౌరవనీయులైన చైర్మన్ ఆయన నరసింహకొండ చైర్మన్ కూడా ఇచ్చినారు. నరసింహకొండ చైర్మన్ కూడా ఇచ్చిన తర్వాత పరిధిలోనే అతను నన్ను గుర్తించుకొని ఇతను మనకు ఉపయోగపడతాడు, మన పార్టీలో కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడు అని ఆయన చిన్నంగా తీసుకొని వచ్చి ఆ సేవా కార్యక్రమాల్లోనే భాగంగా చేసుకుంటూ తర్వాత గౌరవనీయులైన మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ మధ్యకి తీసుకుపోయేసి పలాని మహేష్ నాయుడు అనే వ్యక్తి ఈ కార్యక్రమాల్లో బాగా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు, మన పార్టీ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటాడు అని అతను తీసుకొని పోయేసి వాళ్ళ ఇదిలో నన్ను ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి చేసిన తర్వాత మా గౌరవనీయులైన శ్రీధర్ రెడ్డి గారు, గౌరవనీయులైన గిరిధర్ రెడ్డి గారు వాళ్ళు నా పనినైతేనే, నేను చేసిన కార్యక్రమాలు అయితేనే నన్ను గుర్తించి నాకు రూరల్లో 18 గ్రామాలకి డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. ఈరోజు దాన్ని నేను ఇచ్చిన తర్వాత నేను ఈ జనాలకు పోయేదానికి నాకు గౌరవనీయులైన శ్రీధర్ రెడ్డి గారు, గౌరవనీయులైన గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ సూచనల మేరకు నేను ఇంకా కూడా మెరుగ్గా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు సూచనల మేరకు, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు సాగుతానని ప్రతి గ్రామంలో కూడా నేను వాళ్ళ సూచనల మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నేను మార్చి 5వ తేదీ నుంచి వాళ్ళు సూచనల మేరకు ప్రతి సండే ఉచితంగా వైద్యము చేసేదానికి నేను సిద్ధంగా ఉంటానని మా శ్రీధర్ రెడ్డి గారు, మా గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ సూచనల మేరకు ఖచ్చితంగా నేను గ్రామంలోని ప్రతి గ్రామంలో రూరల్ పరిధిలో ఉన్న ఈ 18 గ్రామాలలో వారము ఉచితంగా నేను వైద్యము చేసేదానికి వాళ్ళకి బీపీ అయితేమి, షుగర్ పరీక్షలు అయితేమి, వాళ్ళకి సంబంధించిన ఏదన్నా చిన్న పరికరాలు ఇట్లాగానే డాక్టర్ల సహాయం కూడా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా నేను ఉచితంగా వైద్యం చేసేదానికి మా గిరిధర్ రెడ్డి ఆశీస్సులతోని నేను ముందుకు నడుస్తానని గౌరవంగా నేను ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అట్లాగానే నేను చేసిన ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు, ప్రతి ఒక్క కార్యక్రమంలోనే నాకు కష్టము ఉంది. నా కష్టాన్ని చూసి గౌరవనీయులైన మా గిరిధర్ రెడ్డి గారు, ఆయన ఈ మహేష్ గారు ఈరోజు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, మంచి సేవా కార్యక్రమాలు ఉన్నారు అని కొండలపూడి గ్రామానికి నాకు ఒక పెద్ద ఎత్తున ఒక మంచి నాయకుడు కావాలని ఆయన ఈరోజు నన్ను, నువ్వు కూడా అక్కడ ఏదన్నా చిన్న సమస్యలు ఏదున్నా కానీ నా దృష్టికి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క సమస్య
అక్కడ మెరుగ్గా చేయాలని ఆ ఉద్దేశంతోనే ఈరోజు నాకు డాక్టర్ సెల్ అధ్యక్షుడు ఇచ్చినారు. అందువల్ల నేను గిరిధర్ రెడ్డి ఆయన సూచనలను, ఆయన ఆలోచనలను, ఆయన మంచితనంతోనే నేను ఉంటానని, ఆయన వెనకన నేను నడుస్తానని, జీవితకాలము మా గిరిధర్ రెడ్డి ఎక్కడుంటే ఈ మహేష్ అక్కడ ఉంటాడని నేను గుర్తు చేస్తున్నాను. మహేష్ ఒక్కడే కాదు, రోడ్ల మొత్తం మీద కూడా ఎక్కడ ఉన్నా కానీ గిరన్న వెంట మేము నడుస్తాము. మా గిరన్నను కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేని చేసి చూపిస్తామని మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాము. ఇప్పుడే కాదు, ఎక్కడైనా కానీ మా గిరిధర్ రెడ్డి ఖచ్చితంగా మా రోడ్ల మొత్తం మీద రుణపడి ఉంటామని, వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఇంత పెద్ద నాయకుడు, ఇట్లాంటి నాయకుడు మాకు ఖచ్చితంగా కావాలి. మా నాయకుడు కావాలి. మేము చేసే ప్రతి పనిలోనూ మా నాయకుడు ఉంటాడని, మా నాయకుడు వెనకాల మేము ఉంటామని, మా రోడ్ల మొత్తం మీద గౌరవనీయులైన మా గిరిధర్ రెడ్డి గారికి అందరికీ మేము రుణపడి ఉంటాము. నేను తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయము ప్రజలు వాళ్ళు దయ నాకు వాళ్ళ దీవెనలు నాకు ఖచ్చితంగా ఉండాలని, ప్రజలు వెంట ప్రజలకి ఏ సమస్య అయినా కానీ మేము ఉంటామని, మేము ఉండేది కాకుండా మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము దేనికైనా ఏ పనికైనా సిద్ధంగా ఉన్నాము. మేము మా గిరన్న ఆశీస్సులతోనే ఏ పనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ, ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజల కాడు నేరుగా మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి అని మా దృష్టికి వచ్చినా కానీ నేరుగానే మా గిరన్న గారికి మేము తీసుకొని మీ సమస్యలు ఏదున్నా కానీ మేము పరిష్కరిస్తామని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.